గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫ్రమ్ కోటూరు నుండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు బస్ తీసుకొని డైరెక్ట్ మళ్ళీ పోర్టుగరికాకి వెళ్ళిపోతాం. సో పోర్టుగరికా నుండి మళ్ళీ ప్లేన్ పట్టుకొని లండన్ వెళ్ళిపోవడమే. సో మోస్ట్ ప్రాబబ్లీ పోర్టుగరికా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా, వెల్ లెట్స్ గో. సో గాయ్స్ చెక్అవుట్ అయితే చేస్తున్నాము. సో ఏంటంటే రిసెప్షనిస్ట్ వద్దంటుంది. సో నాట్ షోయింగ్ అవర్ ఫేస్. సో పదండి కదా. బాయ్ బాయ్. సో గాయ్స్ ఇదే ఒక ఫైనల్ లుక్ చూసేసుకోండి. మళ్ళీ కొట్టోరు ఇక మళ్ళీ ఎప్పుడో చూడాలి. ఇక మళ్ళీ వస్తాము మోస్ట్లీ రాము ఇక, ఎందుకంటే ఒక్కసారి చూసినాక ఇక మోసపోతుంది. సో అదనమాట. సో పదండి ఇక బస్ స్టాప్కి పోదాం. బ్యాగు 2 బ్యాగులు మనము. వీడియో ఎడిటింగ్ చేస్తున్నా భయ్యా. ఏంటంటే వైఫై చక్కగా లేదు, అప్లోడ్ స్పీడ్ అంత లేదు. సో అది ప్రాబ్లమ్. బస్ స్టేషన్కి వచ్చినాక చూపిస్తాను. గైస్ మళ్ళా పోర్టుగరికా అయితే వచ్చేసాము. సో ఇంకొక 3 hours ఉంది నా ట్రైన్కి. అంటే చాలా ముందే వెళ్తున్నాను, ఎందుకంటే వీడియోలు ఎడిట్ చేసుకోవాలి కాబట్టి. సో ఇంకో 3 hours ఈ పోర్టుగరికా మొత్తం తిరుగుతాను. ప్రస్తుతానికి అయితే ఏం లేదు, కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకేనా. హాయ్ గైస్, లాకర్ అయితే దొరికింది. సేమ్ ఎక్కడైతే నేను బస్ దిగానో అక్కడే దొరికింది. సో €1 అనమాట. ఇంకోటి విషయం ఏంటంటే మా వాడు కలిసాడు అప్పుడు ఫస్ట్ వ్లాగ్లో కన్వర్టర్ కదా, ఆయన చేతులు ఊపాడు చూడండి. ఆయన అన్నాడు చూసి ఇట్లా ఏమంటాం మామూలుగా ఇట్లా హ్యాండ్ షేక్ ఇచ్చి, అబ్బాయి ఇట్లా నేను వెళ్ళిపోతున్నా, ఈరోజు లాస్ట్ డే, ఈరోజు పోర్టుగరికా కొంచెంసేపు లగేజ్ చూసుకుంటా అంటే, ఇక్కడ మాకు ఉన్నది ఫెసిలిటీ ఉంది, సో ఏం లేదు పెట్టేసాయి, €2 కానీ నీకోసం €1 ఇస్తున్నా అని చెప్పి పెట్టుకున్నాను అనమాట. సో అదే అట్లా జరిగింది. సో ఇప్పుడు నేనైతే సెంటర్కి వెళ్తున్నాను. సో సెంటర్లో మీకు సిటీ చూపిస్తాను, పోర్టుగరికా ఎలా ఉంటుందో. గాయ్స్ ఎదురుగా కనబడుతున్న బ్యాంక్ చూడండి, ఇదే మాంటెనీగ్రో మొత్తానికి పెద్ద బ్యాంక్ అనమాట. మన ఇండియాలో SBI లాగా ఇది సెంటరీనా బ్యాంక్ అనమాట.
ఇదే సిటీ సెంటర్ అనమాట. ఈయన అన్ని ఈవెంట్స్ అవుతూ ఉంటాయి మామూలుగా అయితే. బట్ ఈరోజు మనం డైలీ ఉన్నాం కూడా, డే టైం కాబట్టి అంతేం లేదు. ఇంకా వాటర్ షో కూడా అవుతుంది కానీ అట్లా వాటరే లేవు అసలుకి. చూస్తారు కదా, ఇదే అనమాట సిటీ యొక్క సెంటర్. ఏం లేదు భయ్యా, ఎవరు కాదు బిజీగా ఉన్నారు. సో గైస్ ఇప్పుడు ఏం లేదు, చూసారు కదా అన్ని వ్యూస్ పొడిగరి కావాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం లగేజ్ తీసుకొని మన ఫ్రెండ్ దగ్గర నుండి ఏమైనా తిని రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కాలి ఎయిర్పోర్ట్ వరకు. సో చూద్దాం, ఓకేనా. Corretto? Con che carta? Ti si ripeta? За ты. Zapuni. Moj kod studentska, imaš znači 12,30 euro 9 euro šut 5,90. Thank you. All right, friend. I'm going. Bye bye. Okay. Nice meeting you. You find me on Instagram. This is small. Yeah. Small. You Yeah. find me and send me a request. All right. Every talk. All right. Have a Nice meeting you, man. Have a nice trip. So, thank you. Bye. Bye. గాయస్ స్టేషన్కి అయితే వచ్చేసాను. సో పదండి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. హలో, టికెట్ టు ఏరోడ్రోమ్. €1.20. When is the train? First platform? Yes. This one, thank you. సో ఇది భయ్యా మౌంటైనిగో ట్రైన్లు ఇవన్నీ. ఇదేనా రా, అడగాలరా బాబు, మరీ గలీజ్గా ఉంటుంది. నన్ను అడుగుదాం ఫస్ట్. గ్యాస్ ట్రైన్కి అయితే ఇంకా టైం ఉంది. సో ఏం లేదు, ఇంకొక 20 minutes చిల్ అవ్వాలి, లేకపోతే మా ఫుడ్ కోసం అని తీసుకోవాలి. సో అదనమాట, చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఎందుకంటే మనకు టైం వచ్చాడు ఉంది. సో ఇక్కడ నుండి 10 నిమిషాలు ఏరోప్లేన్ ఏమంటామా, ఏరోడ్రోమ్ అంటారు, ఎయిర్పోర్ట్ నిధులు. సో లెట్స్ సీ, చూసుకుంటాం మన టైం తెచ్చుకుంటాం ఇంత మెయిన్ టైం. లేకుంటే ఇట్లా వెయిట్ చేసి ఇక ఎయిర్పోర్ట్లో డైరెక్ట్ తింటా. ట్రైన్ అయితే ఎక్కేసాను. ఇదనమాట, ఎంత €1.20 ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి. జస్ట్ 10 minutes. చూస్తారు కదా ఎలా ఉన్నాయో సీట్స్ కానీ ఇవి కానీ. ఇంకొక 20 minutesలో ట్రైన్ అయితే బయలుదేరుతుంది. అదనమాట గైస్, ట్రైన్ ఇలా ఉంటుందో చూడండి. ఇది టాయిలెట్, మౌంటైనిగ్రో ట్రైన్స్ టాయిలెట్. పర్లేదండి, నీట్గానే ఉంది మనలానే. బట్ ఏమంటాం, చాలా బెటర్గా ఉంది, నీట్గా ఉంది, చాలా స్మెల్గా ఉందిగా. పని బెటర్. €1కి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇదన్నమాట ట్రైన్ అనేది, ప్లాట్ఫాము. ఇది మొత్తం ట్రైన్.
ఏం లేదు టీటీ టికెట్ చెక్ చేస్తుండే. అయిపోయాం గైస్, జర్నీ అయితే దిగుతున్నాం. నేనైతే దిగేసా. సో పదని ఇక్కడ నుండి 10 minutesలో ఎయిర్పోర్ట్. ఐ థింక్ మనం అటు సైడ్ వెళ్ళాలనుకుంటా. సో దాటేద్దాం, ఏమి లేదు. ఏం లేదు గాయస్, గుంజుకపోవడే నడుస్తున్నా. అంటే పక్కనే ఉంది, ఏంటంటే ఇక నడవాలి సైడ్ పక్కనే ఇక రోడ్ మీద. మనం కొత్త ఎక్స్పీరియన్స్. ఎప్పుడు ట్యాక్సీలో వెళ్ళాకన్నా 15 euros సేవ్ చేసినాం. మరి గాయస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఫైనల్గా. 20 minutes వాక్ తర్వాత. ఇంకా చాలా టైం ఉంది, 4 hours ఉంది నియర్లీ. సో పదండి లోపలికి వెళ్ళి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను. గాయస్ సెక్యూరిటీ అయితే అయిపోయింది, చెక్ ఇన్ అయిపోయింది. ఏంటంటే 3 hours ముందు వచ్చా కదా, సో ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ వీడియో ఎడిటింగ్ అంతా కొట్టేసా, థంబ్నెయిల్ అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఏంటంటే వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నా. ఇది 28th, బట్ ఎందుకంటే వైఫై స్పీడ్ అంత సీన్ లేదు ఇక్కడ. సో చూస్తారు కదా, ఏదో వెయిటింగ్ ఏరియా ప్రస్తుతానికి గేట్ ముందాలు ఉన్నా. సో ఏంటంటే ఇప్పుడు జరసేపు కూర్చొని అంత ఒక ఓవర్ వ్యూ ఇస్తాను అనమాట. ట్రిప్ మౌంటెనీగ్రో మీరు రావాలనుకుంటే. సో ఇంకొక నెక్స్ట్ క్లిప్లో ఇక మొత్తం ఇక ఏమంటాం అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. హోల్డ్ ఆన్. సో హాయ్ గాయ్స్, ఫైనల్గా అయితే ట్రిప్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ సెక్యూరిటీ అయిపోయింది. సో గేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫ్లైట్ కొద్దిగా డిలే ఉంది, ఒక 20 minutes. సో ఈ ట్రిప్ ఒక సమ్మరీ ఏంటి అంటే, మీరు ఈ ఈస్టర్న్ యూరోప్ వచ్చే ముందు ఏంటంటే మంచిగా యూరోస్ పట్టుకారండి భయ. ఎందుకంటే ఇక్కడ ఫారెన్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది. ఏంటంటే మీరు ప్రతి విత్డ్రావల్కి ఒక 5 euros ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సపోజ్ ఒక 50 euros మీ అకౌంట్ నుండి తీస్తారు అనుకోండి మీ కార్డ్ తోటి. ఏ బ్యాంక్ నాకు 4.99, 4.75, ఒకసారి 5 something అలా ఛార్జ్ చేస్తూనే ఉందన్నమాట. సో ఏం చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు ఈస్టర్న్ యూరోప్ మెయిన్గా, ఇంకా ఒకవేళ మీరు వేరే కంట్రీస్ వెస్టర్న్ యూరోప్ వెళ్ళినా సరే కానీ క్యాష్ క్యారీ చేయండి. మీరు ఎక్కడ నుండి వస్తున్నారో, మీరు ఏ కంట్రీ నుండి వస్తున్నా, ఇండియా నుండి వస్తున్నా, ఇంకే కంట్రీ నుండి వచ్చినా, మేక్ షూర్ యూ గెట్ సమ్ క్యాష్. ఒక 100 pounds అయితే తెచ్చుకోండి భయ సేఫ్టీగా. ఒకవేళ మీరు ఒక వారం రోజుల ట్రిప్, ఒక 3 to 4 days ట్రిప్కి వచ్చినా సరే కానీ ఒక 100 pounds అయితే తెచ్చి పెట్టుకోండి. 100 to 200 pounds. ఇంకా లాంగ్ ఉందంటే ఇంకా ఎక్కువ తెచ్చుకోండి. కానీ మినిమం అయితే 4 days ట్రిప్కి ఒక 100 pounds పెట్టుకోండి. అటు ఇటు ఖర్చులకు పనికి వస్తాయి మీరు ఎంత కార్డ్ ట్యాప్ చేసిన. ఎందుకంటే లోకల్గా అయితే అంత కార్డ్ ఏం యూజ్ చేయట్లేదు. సో నేను చెప్పొచ్చేసి ఏంటంటే బెటర్గా తెచ్చుకోండి, ఏమంటాము క్యాష్ అయితే తెచ్చుకోవడం బెటర్. ఇంకోటి, ఒకవేళ మీరు మౌంటెనీగ్రోలో పోర్గరికా ఎయిర్పోర్ట్లో దిగితే మాత్రం మీకు ఓన్లీ ఆప్షన్లు 2 ఉంటాయి. ఒక ట్రైన్ ఉంటుంది, ఒకటి కార్ ఏమంటాం ట్యాక్సీ ఉంటుంది. సో ట్యాక్సీలో ఏంటి అంటే 15 euros ఛార్జ్ చేస్తారు. మీరు గ్యాంగ్లో వచ్చారంటే భయ సరిపోయింది. లేదు ఒకరిద్దరు వచ్చిర్రు అంటే మాత్రం ఈ నుండి ఒక 10 minutes వాక్లో, 10 to 20 minutes వాక్లో ఒక ట్రైన్ స్టేషన్ ఉంటుంది. ఐ థింక్ నా ప్రీవియస్ వ్లాగ్లో చూసినారు అనుకుంటా కదా. సో అదనమాట. సో అది జస్ట్ ఎంత 1.20 euros అంతే. సో ఏంటంటే ఒక 20 minutes వాక్ ఉంటుంది. మీకు ఏమంటాము టికెట్ కూడా మీరు ఒక్కసారి ట్రైన్ ఎక్కినాక తీసుకోవచ్చు. టీటీ ఇచ్చేస్తారు, లేదా ట్రైన్ కలెక్టర్ హూఎవర్. సో ఆయన ఇచ్చేస్తారు అనమాట. సో అదొకటి. అదిగాక మీరు మౌంటెనీగ్రోకి వస్తే సో యాక్చువల్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ భయ్యా మెయిన్గా 2. ఒకటి కోటోర్, ఇంకోటి పెరాస్ట్. దాని తర్వాత మిగతా 2
ప్లేసెస్ మాత్రం ఒకటి బొడవా, ఇంకొకటి పోర్టోరికో. నేను మాత్రం భయ్య ఈ లాస్ట్ 2 చేసినా చేయకపోయినా ఈ ఫస్ట్ 2 మాత్రం పక్కా వెళ్ళండి. ఒకటి కోటోరో, ఇంకోటి ఏమో పెరాస్ట్. ఎందుకంటే ఇది వర్త్ భయ్య. మీరు వస్తుర్రు అంటే మాత్రం ఇక్కడ రాకపోతే మాత్రం వేస్ట్ అన్నమాట. అట్లీస్ట్ ఒక 2 days ఈ 2 ప్లేసెస్లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఉంటాయి చూడడానికి. ఫోర్ట్రెస్ కానీ, బ్లూ కేవ్ కానీ, ఎందుకంటే మంచిగా ట్రిప్ ఉంటుంది బోట్లో అంతా కొట్టవరది, మస్తు ఉంటుంది అనమాట. అదిగాక ఇంకా మీరు ఒకవేళ లండన్ నుండి వస్తుర్రు అంటే మాత్రం రయానేర్ ఉంది. సో లైక్ ఏంది అప్ అండ్ డౌన్ మీకు ప్లైన్ టికెట్ కమ్సే కమ్ ఒక 50 pounds లోపలనే వచ్చేస్తుంది. సో చూసుకోండి రండి. ఇక ఏమంటాం, ఒకవేళ మీకు అడిషనల్ లాగేజ్ కావాలంటే ఇంకో 10 euros 10 pounds ఎక్స్ట్రా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ ఎలా ఉంది, బిజీగా ఉందా నార్మల్గా ఉందా అని. అదిగాక ఇంకేం పాయింట్స్ మిస్ అయ్యాను. ఇంకొకటి భయ, బస్సెస్ కూడా అంత ఫ్రీక్వెంట్గా ఉండవు, టైంకి రావు. ఫస్ట్ మీరు ఏదో చేస్తున్నాం అంటే డిపెండింగ్ ఆన్ ఒకవేళ సండేస్లో వస్తే మాత్రం ట్రైన్ క్యాన్సిల్ అవుతుంది. మీకు చెప్పాను అనుకుంటా, నేను వచ్చిన ఫస్ట్ డే మాత్రం సండే ఉండే మాత్రం ఈవినింగ్. సో వచ్చేసరికి ఏమైందంటే ట్రైన్స్ అని క్యాన్సిల్ అన్నారు. సో నేను మళ్ళీ ట్రైన్ దగ్గరకు వచ్చి సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమంటాము క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ వెళ్ళాను అనమాట పోర్టోరికోకి. అదిగాక ఇంకేంటి, సిమ్ కార్డ్ భయ్య ఇక్కడ యూకే సిమ్లు ఏ సిమ్లు పనిచేయవు, మీకు ఎంత రోమింగ్ ఉన్నా సరే కానీ. ఎందుకంటే నాది అనమాట యూకే బేస్ సిమ్. నేను సరే పని చేస్తుంది లేదో అని చెప్పి ఆన్ చేశాను, బట్ పేరుకే సిగ్నల్ 4G 5G చూపిస్తుంది కానీ నెట్ ఏం రాదు. సో ఇక్కడ ఏమంటాం 1 నెట్వర్క్ అని ఉంటుంది అనమాట. సో 1 weekకి ఎంత 7 euros తీసుకుంటారు భయ్య. 500 GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్. ఇక 500 GB అంటే నేను 4 days నుండి వాడుతాను. 100 GB కూడా కాలేదు చక్కగా కొడితే. నేను ఎంత వాడినా, ఎంత అప్లోడ్ చేసినా, ఎంత ఇన్స్టాలో స్టోరీలు పెట్టినా, ఏమంటాం నెట్ ఆన్ చేసి ఉంచాను కానీ అంతేం కాదు. సో తీసుకుంటే సిమ్ అయితే తీసుకోండి. బికాస్ ఎక్కడంటే అక్కడ ఇంటర్నెట్ వైఫై కూడా భయ చాలా దరిద్రంగా ఉంది ఈ కంట్రీలో. నేనున్న హాస్టల్లో అయితే ఏంటంటే ఫ్లక్చుయేట్ అవుతుంది అనమాట. కొన్ని సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, కొన్ని సైట్స్ ఓపెన్ అవ్వట్లేదు. బట్ మొబైల్ డేటాతో అయితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ వర్కింగ్ అనమాట. అండ్ ఎయిర్పోర్ట్లో వైఫై అయితే ఆ పోర్టల్ పని చేయట్లేదు. అదనమ్మా ప్రతిసారి ఇప్పటిదాకా వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు వీడియో ఎడిట్ చేస్తున్నాను, అప్లోడ్ చేద్దామని కూర్చుంటే అది 8 గంటలు చూపిస్తున్నది అప్లోడ్ చేయడానికి ఆ వీడియోని. సో అది ఇంకా అది చెప్పాను అంతే భయ్యా ఇక. సో ఓవరాల్గా మీరు ఒక లండన్ నుండి వస్తే మాత్రం ఒక 200 pounds అయిపోద్ది భయ. ఒక 3 to 4 days ట్రిప్. మీరు హాస్టల్స్ వండుకుంటూ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ తీసుకుంటే ఒక 200 euros అయిపోద్ది అనమాట. ఫ్లైట్ టికెట్స్, మీకు ట్రిప్లకు ఏమంటాము సైట్ సీయింగ్కి కానీ, ఫుడ్ కూడా నేను చూసారు కదా హాస్టల్లో కిచెన్ ఉండే. సో నేను అక్కడనే కుక్ చేసుకున్నాను, సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను కదా. సో అలా మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మీరు బెటర్ సూపర్ మార్కెట్స్కి వెళ్ళండి. ఎందుకంటే లోకల్ కన్వీనియన్స్ స్టోర్లోకి వెళ్తే మీకు వాటర్ ఇక్కడ అంతా బాగోవు. ఎందుకంటే మీరు ట్యాప్ వాటర్ తాగలేవు కొన్ని కంట్రీస్ లాగా. సో కొనేటప్పుడు జాగ్రత్త భయ. ఎందుకంటే ఒక పెద్ద బాటిల్ ఒక కన్వీనియన్స్ స్టోర్లో 3 euros అమ్ముతాయి, అదే సూపర్ మార్కెట్లో ఒక 80 cents అమ్ముతున్నారు అనమాట. సో జస్ట్ మేక్ ష్యూర్ మీ కాస్ట్ ఎలాగ ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి చేసుకోండి అనమాట. ఓకేనా? అంతే భయ్య, అంతకుమించి ఇంకేం లేదు. సో మేక్ ష్యూర్ ఈ బ్లాగ్ నచ్చుతున్నాయంటే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మేక్ ష్యూర్ యూ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆల్రైట్.